దావీదు కీర్తనలు 27 అధ్యాయము వచనము 4వ వచనం చదువుకుందాం. మనం వచ్చాము ఇక్కడికి. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని అనండి. మనం కూడా ఎందుకు వచ్చాము ఇక్కడికి అని, దానిని నేను ఎతుకుచున్నాను. ఇది మన పాఠం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచూ ఉన్నాను. ఏంటి ఆ వరము? యెహోవా, ఆ వరం ఏంటి? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను అని ఏం వరం అడిగినాడు? యెహోవా యొద్ద ఒక వరం అడిగాడు అని. ఆ వరము ఏంటి అన్నప్పుడు ఈరోజు అని మనం కాస్త ఆ వరం ఏమిటో దాని యొక్క మరి మర్మాన్ని తెలుసుకొని, ఆయన ఏమడిగినాడు, ఎవరు అడిగినాడు అని ఆ వరాన్ని మనం కూడా దేవుని దగ్గర పొందుకోవాలి. ఆయన పొంది ఉన్నాడు ఆ వరాన్ని. అది ఏమిటి అనేది, నేను ఒక వరం అడిగి తిని దానిని పొందుకోవాలని, దానిని తీసుకోవాలని ఆశపడుతున్నాను. అవునండి, అవునండి, దేవునికి స్తోత్రాలు. ఆ వరము మరి ఆయన ఏమడిగినాడు? మళ్ళీ ఒకసారి చదవండి. ఆ వరము ఏంటి అనేది చూడండి. అక్కడ ఒక వరం అడిగి తిని, ఏ వరం అడిగినాడు? యెహోవా ప్రసన్నతను చూడాలని వరం అడిగాడు. రెండేది, ఆయన ఆలయంలో ధ్యానించుటకును. మూడవది, నా జీవితకాలమంతా. ఇదండి ఆయన అడిగిన వరం. ఏ వరం అడిగాడు? ఆయన మందిరం, ఆయన ప్రసన్నతను చూడాలని కదా, ఆయన ప్రసన్నతను చూడాలని వరం అనేది. అని నిజంగా మనము ఒకవేళ మనం వచ్చాము ఇక్కడికి, మనం అడిగే వరాలన్నీ, మనకు కావాల్సినవన్నీ అడుగుతుంటాం. మనకి ఏం కావాలో అవి అడుగుతుంటాం మనం కదా. మనకి ఆస్తి కావాలి, కష్టంలో ఉన్నాము, దుఃఖంలో ఉన్నాము, వ్యాధుల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నాము, సమస్యల్లో ఉన్నాము, ఉద్యోగం లేదు. ఏం అడుగుతాం మనం? ఏమడుగుతాం మనము? ఇవన్నీ చాలా అడుగుతాం మనం. మనకేం కావాలో అన్నీ అడిగేస్తాం మనం. ఆయన ఏమడిగినాడు? ఆయన ప్రసన్నతను చూడాలని ఆయన యొక్క మరి కృప చాలా మంచి వరాలు అడిగినాడు ఆయన. ఈరోజు ఒకవేళ మన వల్ల కానీ దేవుడు ఆయనే ఒకవేళ మీకేం కావాలని అడిగాడు అనుకోండి, మనకేం కావాలని దేవుడు అడిగాడండి, మనం ఏం కోరుకుంటాము? ఇవే కోరుకుంటాం మనం. కానీ ఈ దావీదు గారు ఏం కోరుకున్నాడు? ఆయన ప్రసన్నతను చూడాలి. ఆహా, నీ మందిరావరణంలో ఎంత రమ్యమైనవి అంటారన్నమాట. కోరహు రాసిన కుమారులు నీ మందిర ఆవరణములు ఎంత రమ్యమైనవి. చూడండి, మన పాతపాటి మందిరం, దేవుని యొక్క ఆలయం ఎంత రమ్యంగా ఉంది, ఎంత మంచిగా ఉంది. దేవునికి స్తోత్రాలు అని మనమంతా వచ్చి చక్కగా సంగీతములు, మంచిగా పాటలు, చాలా చక్కగా మనకు పాటలు ప్రాక్టికల్ మంచిగా పాడిస్తున్నాడు దైవ సేవకులు. దేవునికి స్తోత్రాలు. మంచిగా పాటలు పాడుతున్నారు మీరు. దేవుని వందనాలు అని. మీరు కాస్త మన ఇంట్లో ఉన్న సెల్ ఫోను ఆన్ చేసి చూడండి. మన ఇంట్లో మీరు పాడిన పాటలు చక్కగా వినపడుతుంటాయి. ఇక్కడ మీరు చూడండి. దేవుడికి మేము చూస్తున్నాం కాబట్టి చెబుతున్నాను. ప్రతిరోజు నేను చూస్తుంటాను అని, ప్రతిరోజు నేను చూస్తుంటాను అన్నమాట మీరు పాడిన ప్రతి ఒక్క పాటని. అని ఈ మందిరంలో పాడిన పాటలు ఎంతో రమ్యంగా ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి. మిమ్మల్ని మేము రోజు చూస్తుంటాను. ఎవరెవరు ఇక్కడ పాట పాడుతున్నది కనిపిస్తుంటారు నాకు. దేవుడికి వందనాలు. మిమ్మల్ని చూడాలని నాకు ఆశ. ఈయనకేం ఆశ అంట? నీ ప్రసన్నతను చూడాలని నేను ఆశపడుతున్నాను. నీ మందిరములు ఎంత రమ్యమైనవి అంట, చాలా చక్కని అంట. చూడండి 84 అధ్యాయం కదా, ఏమొచ్చినది? చూడవలనని అబ్బబ్బబ్బబ్బబ్బ నా ప్రాణము ఆశపడుతున్నది, చూడాలని ఆశపడుతున్నది. ఆయనే
జీవము కలిగిన దేవుడు ఇక్కడ ఉండేది. ఇక్కడ ఎవరున్నారు? ఎందుకు వచ్చాము మనము? ఇక్కడికి ఎందుకు వచ్చాము మనము? జీవము కలిగిన దేవుడిని చూడటానికి వచ్చామన్నమాట. దావీదు గారు కూడా అదే కోరుకుంటున్నాడు అనమాట. నీ ప్రసన్నతను చూడాలని నాకు ఆశగా ఉంది. మనకుందా ఆశ? ఉండాలండి. అది మన ఆశ. అది దేవునికి మరి చాలా మరి ప్రియమైన విశ్వాసం అనండి. ఆయన మనం అడిగితే ఇచ్చేవాడు. మరి ఏం కావాలనేది ఆయనకు బాగా తెలుసు అనండి. చూడండి ఏమంటాడు, నీ ప్రసన్నతను చూడాలని, నీ మందిరములను చూడాలని నేను ఎంతో ఆశపడుతున్నాను, నేను ఎంతో ఇష్టపడుతున్నాను. ఆహా, నీ మందిరావరణలు ఎంత రమ్యంగా ఉంటాయి, ఎంత చక్కగా ఉంటాయి. దేవుడికి వందనాలు. కానీ పోయినసారి ఒకసారి నేను వచ్చినప్పుడు మరి ఆ ప్రాంతంలో చూడండి, అక్కడ మీకు తెలుసు, నేను చూస్తున్నాను, ఆ రైట్ సైడ్లో ఒక మంచి బాప్టిజముల తొట్టి, బాప్టిజం ట్యాంకీ ఏర్పడింది. అది చూసి నాకు ఇంకా చాలా సంతోషం అయిపోయింది. నేను చూసేది మరి పోయినసారి చూసినప్పటికీ ఇప్పటికీ తేడా ఏముంది? అక్కడ దైవ సేవకులు మీరు మరి ప్రేరేపించి, మీరు కూడా ప్రోత్సహించి మన మందిరములు ఏం కట్టించారు? అక్కడ బాప్టిజములు మంచి ట్యాంక్ కట్టించారు. చాలా చక్కగా చూశాను, నేను అక్కడ నిలబడి చూశాను. మీరు వచ్చేసరికి చాలా బాగుంది, మంచిది. ఎన్నాళ్ళు అవుతుంది కట్టి? ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది కట్టి? అక్కడ ఎన్ని నెలలు అయింది అక్కడ కట్టి? అక్కడ ఎప్పటి నుంచి కట్టారు? ఎప్పుడమ్మా? దాదాపు చెప్పండి. 2 నెలలు అయ్యుంటుందా? ఇంకా ఎక్కువైందా? ఏప్రిల్ నెల. ఏప్రిల్, మే, జూన్, జూలై కదా, 3 నెలలు కదా. 3 నెలలకి బాప్టిజముల తొట్టి సిద్ధంగా ఉంది. దేవుని మందిరములో వాక్య పరిచర్య మీకు సిద్ధంగా ఉంది. కానీ బాప్టిజములు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మరి అయ్యగారికి తెలుసు, పాస్టర్ గారికి మీకు తెలుసు. అని ఇంకా ఎవరైనా మనము బాప్టిజమునకు ఆయుధంగా ఉంటే, బాప్టిజాలకి సిద్ధంగా ఉంటే, అదిగో బాప్టిజముల తొట్టి, ఆ ఒక్క ట్యాంకి ఎలా ఉన్నది? ఆయుధంగా ఉన్నది. మనం బాప్టిజం తీసుకోవాలి. నమ్మి బాప్టిజం పొందినవాడు నమ్మి ఏం చేయాలంటే, నమ్మాము, వస్తున్నాము. ఎక్కడికి వస్తున్నాము? ఆయన మందిరంలోకి వస్తున్నాము. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడను. నమ్మాలి, బాప్టిజముగా తీసుకోవాలి. ఆయనని నమ్మాలి, బాప్టిజం తీసుకోవాలి. ఆయనని బాప్టిజం తీసుకోకుండా ఉంటే దానికి ఆయనని పేపర్ రాశాము, అప్లికేషన్ రాశాము. ఆయనని మనం ఎవరికైతే మనకు అవసరమున అధ్యక్షుల వారు మరి ఏ అధికారులకైతే ఒక ఉత్తరం రాస్తున్నామో, ఆ ఉత్తరం అంతా చక్కగా రాశారు, చాలా మంచిగా రాశారు. ఆయనని ఆ ఉత్తరాన్ని మీరు అలాగే పంపిస్తారు ఆయనకి. ఆ ఉత్తరాన్ని ఒక అధికారికి పంపించాలంటే ఆయనని దానికంటూ ఒక సంతకము రాయాలి మనము. ఆ నుంచి అవునండి, ఎక్కడి నుంచి పంపిస్తున్నాము? ఒక గ్రామంలో నుంచి ఒక సీల్ ఉంటుందన్నమాట. దానికి ఏముంటుంది? ఒక సీల్ ఉంటుందన్నమాట. అప్పుడు ఆ సీల్ ఎప్పుడైతే ఆ పేపర్ మీద వేస్తామో అప్పుడు ఆ కలెక్టర్ గారు లేక అధికారి దాన్ని చూసినప్పుడు దాన్ని ఆమోదిస్తాడు, చూస్తాడనమాట. మనం ఎప్పుడైతే సీల్ వేయలేదో ఆ పేపర్ను చూడరు, దానికి విలువ ఉండదు, అది పాస్ అవ్వదు ఆయనని. అయితే మనం బాప్టిజం అనేది ఒక ఆయనండి స్టాంప్, రబ్బర్ స్టాంప్ ఆయనని. బాప్టిజం అనేది సీల్ ఉండాలన్నమాట. అందుకని దాన్ని చూసి నేను చాలా సంతోషపడ్డాను. దేవుని పిల్లలకి ఎంత మంచి బాప్టిజం మరి ట్యాంక్ ఏర్పాటు చేసింది ఇక్కడ. చాలా సంతోషం. బాప్టిజానికి ఆయుధంగా ఉన్నవాళ్ళు మరి బాప్టిజంకు ఆలస్యం చేయకూడదు. మనం ఆయనని బాప్టిజం తీసుకోవాలి. దేవునికి స్తోత్రాలు. మనకి కూడా అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాలి? నేనేం మనకంటే ఆయనని ఈ పరిచర్యలు ఉంటున్నాం కాబట్టి బెంగళూరు పట్టణంలో మేము ప్రతి సంవత్సరము మే నెల 3వ వారమున 3వ ఆదివారం, మే నెల 3వ ఆదివారం, ఏ తారీఖున రాని మే నెల 3వ ఆదివారమున మరి ఈ సంవత్సరం అంతా చెప్తూ ఉంటాం, తెలియపరుస్తుంటాం. ఎవరైనా రక్షించబడిన వాళ్ళు, మారు మనసు పొందినవారు, ఆయన యేసుప్రభు వారి రాకకు సిద్ధంగా ఉన్నవాళ్ళు ఏం చేయాలి? మీరు బాప్టిజానికి ఆయుధంగా ఉంటే మీకు బాప్టిజాలు ఇవ్వబడతాయి అని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం దాన్ని ఒక పద్ధతిగా నడిపిస్తుంటాం అన్నమాట. ఎవరైనా బాప్టిజానికి ఆయుధంగా ఉంటే ఒక్కళ్ళైనా సరే, ఒక్క పాపి ఆయనని ఎంతమందిని కొన్నాడు? ఆయన యేసుప్రభు వారు ఒక్క
ఒక్క వ్యక్తి అయినా సరే బాప్టిస్టానికి ఆయుధంగా ఉంటే దైవజనులు బాప్టిస్టం ఇచ్చినట్టయితే సంఘానికి ఎలా ఉంటుంది? ఒక ఆత్మ అని దేవుని రాజ్యానికి మరి సిద్ధపరిచిన వాళ్ళంగా ఉంటాం. దేవునికి వందనాలు అలాగున మరి బాప్టిస్టానికి సిద్ధపాటు చేశాము. ఈ సంవత్సరము ఎవరికి బాప్టిజం ఇలా మే నెలలో అంటే ఎవరు సిద్ధంగా లేరన్నమాట. ఆయనని ఉన్నవాళ్ళు తీసుకున్నారు. మరి ఎవరైనా సరే ఇంకా రావాల్సిన వాళ్ళు ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరమైనా మీరు బాప్టిస్టానికి ఆయన పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆయుధంగా రాలేదు కాబట్టి ఈ సంవత్సరం మాత్రమే బాప్టిస్టాలు ఎవరికి ఇవ్వాలా. మరి ఎన్ని సంవత్సరాలు ఇది ప్రారంభించామో అన్ని సంవత్సరాల నుంచి సంవత్సరానికి 2, 3, 4 ఒక్కళ్ళైనా సరే బాప్టిస్టం జరుగుతూనే ఉంది. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ కూడా బాప్టిస్టాలు జరగాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేద్దాం. దేవునికి వందనాలు కదా. అని ఏమన్నాడు ఇక్కడ? నీ మందిరం చూడాలని నేను ఆశపడుతున్నా. అది వాళ్ళ కోరిక. ఏం కోరుకున్నాడు? నీ దగ్గర ఒక వరం అడుగుతున్నాను అయ్యా, నీ ప్రసన్నతను చూడాలని నేను ఆశపడుతున్నాను, నేను ఇష్టపడుతున్నాను, నాకు సహాయం చేయమని. అవును, దావీదు అనండి. అవునండి. ఏది కోరాడైనా ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన మందిరములో నివాసం చేయాలని, ఆయన ఆవరణంలో ఉండాలని, దేవుని సన్నిధి ఎప్పుడూ ఉండాలని. ఎప్పుడు అన్నమాట? మళ్ళీ ఒకసారి చదవమాటమ్మా. 27వ అధ్యాయము 5వ వచనం 27:5. అమ్మా మళ్ళీ ఒకసారి చదవమ్మా. హల్లెలూయా. ఎప్పుడు ఆయన మందిరములో ఉంటే, నీ మందిరావరణంలో ఉంటే ఏమన్నాడు అక్కడ? నీ మందిరావరణం చూడాలని, నీ మందిరంలో నివాసం చేయాలని వరం అడిగాడు అనమాట. ఆయనండి ఆయన మనకిచ్చే వరాలు, మనం అడిగే వరాలు, మనకేం కావాలో మనం అడుగుతాం. మీలో అని యాకోబు పత్రికలు రాయబడి ఉన్నది. ఏ వరం అది? జ్ఞానం అనే వరం. ఏ వరం అది? మీరు ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వాడి దేవునిని అడగవలెను, అప్పుడు అది ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రాలు. మళ్ళీ ఇంకొంచెం లోనికి వెళ్దాం మనము. అయితే ఇప్పుడు దేవుడే స్వయంగా ఒక వరం ఇస్తాడని చెప్పేసి నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. దేవుడు ప్రేరేపణ ఉండాలా. మనము ఆయనకి ఇష్ట ప్రకారంగా అడిగితే ఇస్తాడంట. ఆయనని మరి మనం అడిగేది కూడా దేవునికి ఎట్టుండాలా? ఇచ్చేటట్టు ఉండాలా. మనని ఒక అధికారి దగ్గరికి పోయి మనము మన అవసరాన్ని అడుగుతున్నాం, ఆయనకి మనసు రావాలి. మనసు ఉంటేనే ఇచ్చేది, మనసు లేకపోతే ఇస్తారా మనకి? మనం ఎంత అడిగినా ఎవరన్నమాట. అయితే ఇక్కడ మరి సొలొమోను రాజు దగ్గరికి, సొలొమోను దగ్గరికి వచ్చేసి దేవుడే స్వయంగా వచ్చి నీకు నేను ఒక వరం ఇస్తానని ఆయన చెప్పాడు. నువ్వేం కావాలో కోరుకో అన్నాడు. చూడండి అక్కడ మొదటి రాజుల గ్రంథములో 3వ అధ్యాయము 5వ వచనం. ఫస్ట్ రాజులు మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము వచనము 5వ వచనము. సహాయం చేయండమ్మా. ఒక స్వప్నం వచ్చిందంట. ఎవరికి? సొలొమోనుకి ఒక స్వప్నం వచ్చిందంట. అది ఏ స్వప్నం వచ్చిందంటే, నేను నీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. నేను నీకు దేనిని ఇచ్చేదానికి నీకు ఇష్టమో దాన్ని నువ్వు అడుగు. సెలవిచ్చినప్పుడు ఏం చేశాడు? చూడు ఎంత మంచి మాటలు ఉన్నాయి అక్కడమ్మా. నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా నీతో నీతిని అనుసరించి మంచి మనస్సు కలిగిన వాడు, యథార్థమైన మంచి మనసు కలిగిన వాడుగా ఉన్నాడు కదా. నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల పరిపూర్ణమైన కటాక్షమును ఈ దినమున
ఆ, ఆ. చాలు చాలు ఈ చదువుతూ ఉంటే క్షణాల్సం అయిపోద్ది. అనేక సార్లు దైవ సేవకులు మీకు చెప్పుంటారు, మంచి సత్యాలు బోధన చేసి ఉంటాడు. అయితే ఇప్పుడు నేను కాస్త సులభంగా అవనండి అవతలకి దాటి వెళితే మనకి సమయం అనేది కాస్త సద్వినియోగం చేసుకుంటాం. అయితే ఈ యొక్క మరి రాజు అయిన దావీదు కుమారుడు అయిన సొలొమోను ఆయనండి మరి దేవుని యొక్క మరి సాన్నిధ్యంలో ఏమి ధ్యానిస్తున్నాడో ఏం సంగతో మనం పండుకొని నిద్రపోతుంటే ఏదో ఆలోచనలు వస్తాయి మనకి. చాలామంది సార్ కాస్త పీడ కలలు వస్తున్నాయి, మాకు ప్రార్థన చెయ్యండి. పాస్టర్ గారిని ఏమడుగుతారు, మాకు చెడ్డ కళలు వస్తున్నాయి ప్రార్థన చెయ్యండి. అయితే సొలొమోను గారికి ఒక కళ వచ్చిందంట. ఏంటి ఆ కళ? ఆయనని దేవుడే సాష్టాంగం వచ్చి మాట్లాడుతున్నాడంట. ఏం మాట్లాడినాడు? సొలొమోను, నువ్వు ఏ విధంగా ఒకటి కోరుకో, నేను నీకు ఇస్తాను, తీసుకో అన్నప్పుడు ఒకవేళ ఆ ఛాన్సు, ఆ ఆలోచన, అలాంటి కళ మనకు కానీ నిజంగా వచ్చి ఉంటే మనం ఏదో కోరుకునేవాళ్ళం కదా. ఏం కోరుకుంటాం మనము? ఏదో మనకి ఏం కోరుకుంటామో ఇక చెప్పచాలదో. అసలు దేవుడు చెబుతున్నాడు కదా, దేవుడు నీకు ఇస్తానంటున్నాడు కదా, దేవుడే చెబుతున్నాడు నీకు ఇస్తాను, నువ్వు కోరుకో, నీకు నేను ఇస్తానని చెప్పేసి దేవుడు స్వయంగా మాట్లాడుతున్నప్పుడు ఈయన ఏం ఆలోచన చేసినాడు? ఓ, దేవుడితో నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు పిలుస్తాడు. సమూయేలుని కూడా పిలిచాడు కదా. ఏమని పిలిచినాడు? సమూయేలు అని పిలిచినాడు. సమూయేలుని పిలిచినాడు. చిన్న బాబు, చిన్న పాప అని చిన్న పిల్లవాడిని పిలిచాడు. మరి సమూయేలు అని పిలిచినప్పుడు అనుకున్నాడు వాళ్ళ అంటే ఏలి ఎవరున్నారు అక్కడ? దైవ సేవకుడు కదా ఏలి అనుకున్నాడు అనండి. ఏలి అనుకొని అయ్యా మరి నేనున్నానని చెప్పి దగ్గరకు వచ్చినాడు. ఎక్కడికి వచ్చినాడు? ఏలి ఒక చోట పండుకున్నాడు కదా అని సమూయేలు పండుకున్నాడు. సమూయేలు పరిచర్య చేసేవాడు అనమాట. దేవుని మందిరాన్ని ఊడ్చేవాడు, అమర్చేవాడు. ఒకవేళ దేవుని ఈ మందిరం కూడా మీరు ఎవరైతే ఊడుస్తున్నారో, ఎవరైతే దీన్ని క్లీన్గా తుడుస్తున్నారో, ఎవరైతే దేవుని మందిరం పైన మొక్కు ఉంటుందో, దేవుని పని చేసినందువలన లాభమే కానీ నష్టం కానండి. దేవుని పరిచర్య ఒక పొరక పట్టుకుని ఊడ్చినట్టయితే అది ఎంతో ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రాలు ఆయనండి. అయితే ఈయన కూడా దేవుని మందిరంలో పనిచేసేవాడు అన్నమాట. ఎవరు? ఈ పిల్లవాడు అని మరి ఈ సమూయేలు మరి బోధన చేసేవాడు కాదు, మరి పాటలు పాడేవాడు కాదు, అని మందిరాన్ని ఊడ్చి అమర్చేవాడు అన్నమాట. ఆయనతో మాట్లాడుతున్నాడు. సమూయేలు అని పిలిచినాడు. చిత్తమయ్యా అని ఎక్కడికి వచ్చినాడు? పెద్ద ఆయన దగ్గరకు వచ్చి నేను ఉన్నానయ్యా అని. లేదు ఆయనండి ఈయనకి ఏదో ఒక ఆలోచన వస్తుందని 2 సార్లు 3 సార్లు అయిన తర్వాత ఆయన చెప్పేసినాడు. చిత్తం నేను ఉన్నానని చెప్పమన్నాడు. ఆ సంగతికి ఇప్పుడు మనం పోట్ల. ఎందుకంటే ఆ స్వప్నం ఏమొచ్చింది ఆయనకి? ఆయనని జరగబోయే విషయాన్ని పిల్లవాడితో మాట్లాడుతున్నాడు. అయితే ఈ యొక్క సొలొమోను మరి ఆయన రాత్రి వేళ మరి ఆయన పండుకు నిద్రపోయేటప్పుడు ఒక స్వప్నం వచ్చిందంట. ఏ స్వప్నం ఇది? నువ్వేమైనా కావాలన్నా నీకు నేను ఇస్తాను అడగమన్నప్పుడు ఆయన ఏం అడగలేదు. ఎండి బంగారములు ఆయనకు ఉన్నాయి, ఆస్తి అంతస్తులు ఆయనకు ఉన్నాయి, ఏదీ తక్కువ లేదు, ఆయనకి చాలా ఉన్నాయి. ఆయన ఏం అడగాలనుకున్నాడు? ఏమడగనుకున్నాడు? నాకు జ్ఞానం కావాలి, బుద్ధి జ్ఞానం కావాలి. ఈ యొక్క మరి సంఘంలో మరి దేవుని పిల్లలని పరిపాలించాలి. ఒక సంఘములో దేవుని పిల్లలని పరిపాలించాలంటే ఆలోచన ఉండాలి. మంచి జ్ఞానంతో ఆయనండి మంచి సేవకుడు పాస్టర్ గారు ఆయనండి వాళ్ళకున్న ఆలోచనలు ఎలా ఏంటనేది పెద్ద వాళ్ళకి ఇచ్చే ఒక ఆలోచన. దేవునికి స్తోత్రాలు. కనుకనే ఆ ఆలోచన అడిగాడు కానీ ఇక ఏం అడగలేదు. అంటే నీకేనే ఇస్తానన్నప్పుడు నాకు ఈ యొక్క ఇజ్రాయేలు ఈ పిల్లలపైన నీ ప్రజలపైన ఒక మరి మా తండ్రి అయిన మరి దావీదు సింహాసనం పైన నన్ను రాజుగా నిలువబెట్టావు, కూర్చోబెట్టావు. అయితే వీరిని పరిపాలించుటకు నాకు తగిన జ్ఞానం ఏమన్నాడు. ఏమడిగాడు? తగిన జ్ఞానం ఏమన్నాడు. అవునండి. ఒకవేళ మనం అయి ఉంటే ఏమడుగుదాము కదమ్మా? ఏమడుగుదామో అసలు కొన్ని ఎకరాలు పొలమేమని అడుగుదాము, లేకపోతే ఏదైనా ఒక మంచి మరి ఏదో ఒక జాబు, ఏదో మనకు దోచింది ఏదో
మనకు అవసరమైంది ఏదో అడిగి ఉండేవాళ్ళమే. కానీ ఈయన మాత్రం ఏమడిగినాడు? ఆ జ్ఞానం మాత్రం ఏమన్నాడు ఆయనండి. అయితే దేవుడు ఏమన్నాడు? సొలొమోను, నేను చెప్తేనే ఇవన్నీ చదవాలంటే వీలు పడదు. సొలొమోను, నువ్వు నిజంగా మంచి ఆలోచనతో నువ్వు అడిగావు కాబట్టి నీకు నేను జ్ఞానము ఇస్తున్నాను, నీకు మంచి ఏదైతే ఇస్తున్నానో దాంతోపాటు నీకు నువ్వు అడక్కపోయినా కానీ పాటలు పాడారు, చాలా చక్కగా పాడుతున్నారు మీరు. ఆయన చాలా చక్కగా పాటల్లో నేను అర్థం చేసుకుంటున్నాను. ఆయన బాగా చక్కని పాటల్లో అర్థాలు ఉన్నాయి. అడగకపోయినా సరే సొలొమోనుకి ఏమి ఇచ్చినాడు? సమృద్ధికి ఇచ్చినాడు. కాబట్టి మనం అడగకుండానే వినయము, భయము, భక్తి, క్రమము, విశ్వాసంగా మనం దేవుని సన్నిధికి వచ్చేది పోయే దాంట్లోనే మన నడవడిలోనే దేవునికి తెలిసిపోద్దంట. ఆయనండి ఒక రాజు సొలొమోను రాజులాగానే, సొలొమోను రాజు చాలా జ్ఞానం కలిగినవాడు కదా. సొలొమోను రాజులాగా ఒక రాజు ఒక ముగ్గురు సహోదరులు అక్కడ కూర్చున్నాడు చూడండి, అక్కడ ముగ్గురు ఉన్నారు పురుషుల్ని బట్టి చెబుతానని ఇక్కడ ఒక ముగ్గురిని సెలక్షన్ చేసుకున్నాడంట. మంచి నమ్మకస్తులు. ఆయనని అంటే దేవుని సన్నిధిలో మనం నమ్మకస్తులు ఉండాలి. మనం ఫస్ట్ వచ్చింది ఆయనండి ఒక పాప ఇక్కడ పాట పాడుతూ ఉంది. నేను చాలా సంతోషపెట్టాను. దేవా స్తోత్రాలయ్యా, ఈ పాపకి ఎంత వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు వెనక జీవి చూడలా, వచ్చేసింది కూర్చుంది పాట పాడుతూనే ఉంది. ఆయనండి దేవునికి స్తోత్రాలు. నమ్మకం, మనం వచ్చేది పోయేది దేవుడికి తెలుసు, మనం రాకపోకలు దేవుడికి తెలుసు. నమ్మకంగా ఉంటే దేవుడు ఇస్తాడంట. అయితే ముగ్గురుని ఆ రాజు ఏర్పాటు చేసుకున్నట్ట. ఏమైనా ఏర్పాటు చేసుకున్నంటే, వీళ్ళు మంచి పరిచారకులుగా ఉన్నారు, నా రాజనగరలో మంచి నమ్మకస్తులుగా ఉన్నారు, వీళ్ళని నేను వీళ్ళకి ఏదైనా ఒక బహుమతి ఇవ్వాలి, వీళ్ళకి చాలా మంచి మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు, చేపలు పరుస్తున్నారు, బాగా వారం రోజుల్లో మరి క్లీన్ చేస్తున్నారు, టేబుల్ తుడుస్తున్నారు, దైవ సేవకుడు వచ్చేకి అన్ని పనులు చేస్తున్నారు, చాలా మంచి నేను చెబుతున్నాను మీకు ఈ విషయం చెబుతున్నాను. ఆ రాజు విషయం కాదు నేను చెబుతుంది. ఒక ఆ రాజు ఉద్దేశం అనుకోండి. అంటే మన సంఘంలో జరిగే మనం చేసే పని కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మాట చెబుతున్నాను నేను. అయితే ఆ రాజు ఏమన్నాడంట, ఆయన ముగ్గురు మనుషులను ఏర్పాటు చేసుకొని మీకు మంచి బహుమతులు ఇస్తాను అని చెప్పేసి ప్రాంతంలో అందరినీ రప్పించి ఆ బహుమతుల కోసము ఒక రోజును ప్రకటించాడంట. అయితే ఆయన 2 బహుమతులు పెట్టాడు. ఇంత పెద్ద పెద్ద బహుమతులు పెట్టాడంట. ఆయన అటొకటి ఇటొకటి పెట్టాడంట. పెట్టి ఒక్కొక్కరు పేరు పిలిచాడంట. దీంట్లో ఏమున్నది, మనం ఏమైతే కోరుకుంటామో ఓపెన్ చేయ మనం ఏమైతే కోరుకుంటాం మనకు అవసరమైన, నేను చెప్పాను కదా, ఒకవేళ ఆ ఛాన్స్ మనకుండుంటే సొలొమోనుకి రాజుకొచ్చిన ఆ సమయం మనకు కానీ మనల్ని కానీ దేవుడు నీకేది ఇస్తాను రా కానీ మనల్ని కోరుకున్నాం అనుకున్నాడు అనుకోండి, అయ్యి పెట్టాడంట. ఇక్కడ ఈ రాజు బాక్సులు పెట్టాడంట. వజ్ర వైడూర్యములు ఏముంది, ఏం కావాలా అన్నీ ఉన్నాయట దాంట్లో, ఏమేం పెట్టా అన్నీ పెట్టేశాడంట. ఆయనండి నిజంగా పేర్లు పిలుస్తున్నాడంట. ఆయన ముందు ఒక ఆయన పేరు పిలిచిండంట. పేరు పిలిచి శబాష్ అన్నాడు కదా. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు కదా దేవుడు. మనకేమి ఇచ్చాడు చెప్తేనే, ఎవరైతే శాప తీస్తారో అది 1 తలాంతు, ఎవరైతే క్లీన్ చేస్తామో అది 1 తలాంతు. అనండి దేవుని మందిరం అంటే ఇది ఏమనుకున్నాడంటే అనేది చాలా ఆశీర్వాదకరమైందండి. అది దేవుని మందిరంలో ఒక్క దినము అనండి మనం కానీ ఈ పరిచయం చేసినప్పుడు అంటే అది చాలా ఆశీర్వాదం అంట. ఆయనని దేవుని మందిరం అంత తేలికైంది కాదు ఆయనని. అయితే నిజంగా దేవునికి స్తోత్రాలు. ఒక మరి స్థలంలో ఒక్కొక్క వ్యక్తిని పిలుస్తున్నాడంట. పిలుస్తూ ఆయన వచ్చిన వెంటనే మంచి ఏం చెప్పినా, నేను 5 తలాంతులు తీసుకున్నవాడిని ఏమన్నాడు ఆయన, శబాస్ అన్నాడా, ఏమన్నాడమ్మా, శబాస్ అన్నాడా, శబాస్ మంచి దాసుడా అన్నాడు. ఏం చెప్పినాడు, 5 తలాంతులు ఇచ్చాడు కదా, వీటిని వ్యాపారం చేసి నువ్వు మరి అభివృద్ధి చేయమన్నప్పుడు
5 తలాంతులు తీసుకున్నవాడు ఇంకా 5 సంపాదించాడంట. అప్పుడు ఆయనేమన్నాడు, నువ్వు మంచి దాసుడు గనక ఇక నిన్ను 5 పట్టణాల మీద నిన్ను అధికారినిగా చేస్తున్నాను, శబాస్ అన్నాడు అనమాట. మంచిది. ఆయనండి 2 తీసుకున్నవాడిని కూడా రైట్, చాలా మంచి, నీకు 2 ఇచ్చాను కదా, ఇక 2 సంపాదించావు కదా అనండి. మనకి ఏమైతే ఇచ్చాడు దాన్ని మనకి ఇచ్చాడు. పాడే వరం ఇచ్చాడా, పాడు. బైబిల్ చదివే వరం ఇచ్చాడా, చదువు. ప్రార్థన చేసే వరం ఇచ్చాడా, చెయ్యి. దేవుని వందనాలు. అనండి. ఏదైనా పరిచయం చేసే వరం ఇచ్చాడా, చెయ్యి. ఏదైనా చెయ్యి. దేవుని పిల్లలను ప్రేమించే వరం ఇచ్చాడా, చెయ్యండి. అవునండి. మంచి ఆతిథ్యం, మంచి భోజనం, అవునండి, ఏమి నష్టం లేదండి, చెయ్యి. ఏదైనా నీకు ఇచ్చిన దాన్ని చెయ్యి. అయితే నిజంగా ఒక్కొక్కడిని పిలిచాడంట. పిలిచినప్పుడు లేచి వచ్చినారు. ఎవరి పేరు ముందు పిలిచిన వాళ్ళు వచ్చేసి హ్యాపీగా, సంతోషంగా, అబ్బా రాజు నన్ను పిలుస్తున్నాడు, నాకేదో మంచి ఒక పెద్ద బాక్స్ వేస్తున్నాడు, దీంట్లో ఏదో పెట్టున్నాడని చెప్పేసి అప్పుడు వచ్చిన వానికి ఆ ఒక బహుమతి, ఆ బాక్స్ ఇచ్చేసాడంట. ఆయనని దాన్ని ఎంతో భద్రంగా, ఎంతో సంతోషంగా మరి తీసుకొని మరి ఆ సభలో ఆ ఒక ప్రజలను ఒక రాజు ఆ బహుమతిని రాజు చేతుల మీద తీసుకుని పోతుంటే ఎంత సంతోషం కదమ్మా. అయితే ఆయన 2వ వాడిని పిలిచాడంట. 2వ వాడు వచ్చాడంట. ఆయనని తీసుకున్నాడంట. ఆయన 2వ వాడు కూడా అదే మాదిరిగా 2వ వ్యక్తిని, ఫస్ట్ వ్యక్తిని, 2వ వ్యక్తిని ఇద్దరిని పిలిచి 2 బాక్సులు తీసి పంపించాడంట. దాంట్లో ఏమున్నదో, ఎప్పుడు ఓపెన్ చేయాలన్నా అన్నట్టుగా ఉందంట. ప్రజలు కూడా చూస్తామని ఏమి చేస్తారో, ఏమి ఇచ్చి ఉంటాడో రాజు అని. చాలా మంచిది, దేవునికి స్తోత్రాలు. అయితే వీళ్ళిద్దరు తీసుకున్నారంట. 3 ఇంకొక ఎక్కుతున్నాడంట. ఆయనండి అక్కడ కూకున్నారు చూడు, 3 అని చెప్పాను కదా, 3లో ఒక ఆయనండి వచ్చాడండి. మరి పలాని పేరు పెట్టి పిలిచాడు కదా, పరుగుని రాలేదంట. వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళు పరుగును వచ్చేసినారంట. ఆయనండి ఆయన చాలా నిదానంగా ఆలోచన చేస్తున్నాడంట. మెల్లగా వచ్చాడంట. మెల్లగా వచ్చి రాజు దగ్గర నిలబడ్డాడంట. రాజు దగ్గర నిలబడ్డప్పుడు ఆయనండి ఆయన మౌనంగా, ఆయన అది ఏదో ఇస్తాడని దాని మీద కన్నే పెట్టలేదంట. ఆ బహుమతి మీద కన్ను పెట్టకుండా మౌనంగా ఉన్నాడంట, నిల్చుకున్నాడంట. అప్పుడు ఏంటి నువ్వు మౌనంగా ఉన్నావు? నీకంటే ముందు వచ్చిన వాళ్ళు బహుమతులు తీసుకొని వెళ్ళినారు, మరి నీకోసం సిద్ధంగా ఉన్నది అని చెప్పేసి ఈ రాజుగారు అన్నప్పుడు ఆయన ఏమన్నాడంట, ఆయనండి నీవుంటే నాకు సాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు సాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట సాలయ్యా, నీ చూపు సాలయ్యా, నీ తోడు సాలయ్యా, నీ నీడ సాలయ్యా, నీ మాట సాలయ్యా, నీ చూపు సాలయ్యా, నీ తోడు సాలయ్యా, నీ నీడ సాలయ్యా, నీ ఉంటే నాకు సాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఇది ఎందుకయ్యా నాకు, నువ్వు ఉంటే చాలయ్యా అని చెప్పేసి ఆయన్ని ఏం చేసినట్ట పట్టుకొని చెయ్యి 2 చేతులతో ఆయనని అదిగో అలాగే పట్టుకొని వదలలేదంట. ఆయనని నువ్వుంటే నాకు చాలు, నువ్వే ఇదంతా నాకు ఏమొద్దు, నువ్వుంటే చాలు, నువ్వే నాకు కావాలా ఆయనని, నువ్వుంటే నాకు చాలు అని చెప్పేసి అవనండి దాని మీద ఆలోచన లేకుండా 2 చేతులతో కౌగిలించుకొని పట్టుకున్నాడంట. అంటే రాజే కావాలని ఆయనని. ఈరోజు మనకెవరు కావాలి? ఆయనని సిద్ధిల్యమైపోయి ఈ ఆస్తి అంతస్తులు అవనండి ఇది కొంతకాలం ఉండి అవనండి ఈ యొక్క దానికోసం కాకుండా నిత్యము నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు కదా నాకు కావాలా, నువ్వే నాకు కావాలని చెప్పేసి దేవుణ్ణి అవనండి మనం ఏం చేయాలి? అవనండి
దేవునికి స్తోత్రాలు. ఆయన్ని మనము కోరుకొని ఈ రోజున ఏం చేయాలి? ఆయన్ని మన ఇంటికి తీసుకొని పోవాలి. నువ్వు రా, మా ఇంటికి రా, నువ్వు రావాలి నాన్న, నువ్వు రా నా ఇంటికి, నువ్వు నాకే కావాలి, నువ్వు ఉంటే చాలు నాకు, నా ఇంటికి నువ్వు యజమానివి, నా ఇంటికి నువ్వు దేవుడివి, నా ఇంటికి నువ్వు రక్షకుడివి, నా ఇంట్లో నువ్వు ఉండాలా అని చెప్పేసి ఆయన్ని తీసుకొని పోవాలి మనం. దేవుడికి వందనాలు. ఆయనని మరియా మార్తలు ఉన్నారు కదా మనకమ్మా, మరియమ్మ మార్తలు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు కదా, అక్క చెల్లెళ్ళని మనకు బాగా తెలుసు. ఆయనని అదిగో మరియమ్మ మార్తమ్మ ఇద్దరు ఆయనండి ఆ యేసుప్రభు వారు వస్తున్నాడని చెప్పేసి ఆయనని గ్రామంలోనికి వచ్చేటప్పుడు ఏం జరిగింది? ఎదుర్కొన్నదంట. ఎవరు పిలిచారు ఇంటికి ముందు? మార్త. ఆయనని ఇంటికి పిలిచి రండి మా ఇంటికి రమ్మన్నది. దేవునికి స్తోత్రాలు. మంచిది. అయితే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అవునండి యేసయ్యని మర్చిపోయింది. అవునండి యేసయ్యనే మర్చిపోయి ఏం చేస్తున్నదంటే అవునండి అది ఆమె చేసే పని ఆమె చేస్తుందంట. ఆ తర్వాత మరియమ్మ అవునండి 10వ అధ్యాయము లూకా రాసిన శుభవార్తలు 10వ అధ్యాయము 41వ వచనం సహాయం చేస్తే మనం ముగించుకుందాం. మనం ముగింపులకు వచ్చాం. అవునండి మిగతా కార్యక్రమాలు మరి దైవజనులకు అప్పగిద్దాం. 41వ వచనం అమ్మ లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. మార్త, నీవు అనేకమైన పనుల గురించి విచారణను కలిగి నువ్వు చాలా తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. మరియమ్మ మంచి ఉత్తమమైన దానిని మరియమ్మ ఏర్పరచుకున్నది, ఇంకా తీసివేయబడదు. ఏమన్నాడు? ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. ఏం సంపాదించుకుందామే? ఉత్తమమైన సంపాదించుకున్నది. ఆయనని ఏం సంపాదించుకున్నాడు? 3వ వ్యక్తి ఆయనని యేసయ్యని ఇంటికి పిలుచుకోపోయినాడు. యేసయ్యని సంపాదించుకున్నాడు. ఆయనండి యేసు ప్రభువుని సంపాదించుకున్నాడు. ఆయన ఉత్తమమైన దాన్ని సంపాదించుకున్నాడు. యేసు ప్రభువుని ఇంటికి తీసుకెళ్ళాడండి. ఈరోజు మనం వచ్చాము, కూర్చున్నాం. ఈరోజు ఏదో ఒకటి మనం ఇంటికి తీసుకొని పోవాలి. ఆయనని మనం ఇంటికి తీసుకొని పోవాలి. మా ఇంటికి నువ్వు రా. జక్కయ్య పిలిచాడు కదా, జక్కయ్య నీ ఇంటికి వస్తున్నాను పదా అన్నప్పుడు ఏమైపోయింది? ఇంటికి సంతోషంతో చేర్చుకున్నాడంట ఆయన కదా. సంతోషముతో జక్కయ్య ఆయన యేసు ప్రభుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఈరోజు మనం తీసుకెళ్ళాలి, ఆయనని ఇంటికి తీసుకెళ్ళాలి. ఆయనని నిజంగా దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుని దయ, దేవుని యొక్క ఆశీర్వాదములు, దీవెనలు మనం ఇంటికి తీసుకెళ్ళాలి. మన ఇంటిలో ఏమన్నాడు? చిరకాలం ఇప్పటివరకే కాదండి. ఆయన ఏమన్నాడు? ఇద్దరు వచ్చినారు, బహుమతులు తీసుకొని వెళ్ళారు. అయితే 3వవాడు నువ్వుంటే నాకు చాలు, అవును నువ్వే నాకు కావాలి అని. దావీదు గారి జీవితం ఇదే. అవునండి ఏమన్నాడు అక్కడ? చిరకాలము. ఆఖరి అధ్యాయం చదవండి, ఆఖరి వచనం 23వ అధ్యాయము దావీదు కీర్తనలు 6వ వచనం, 23వ అధ్యాయము ఆఖరి వచనం. అవునండి చాలా మంచి మాటలండి. ఈ రోజున యెహోవా ప్రసన్నతను చూడాలని ఆశపడ్డాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, దేవుని మందిరములో నివాసము చేసేదను. దేవుని మందిరం మనకు కావాలి. కానీ చిరకాలము మనం బ్రతికినంత కాలము దేవుని కోసమే బ్రతకాలి. దేవునికి వందనాలు. దేవుణ్ణే స్తుతించాలి మనం, దేవుణ్ణే గణపరచాలి మనం. అని నీవు నేను మరి ఈ లోకములోను ఉన్నంతకాలము అని మనము దేవుని మందిరము విడవకుండా ఉండాలి. మనం అదే దేవుణ్ణి సంపాదించుకోవాలి. మనం అది మన జీవితాంతరం దేవుని కొరకే జీవించాలి. ఇలా మనం మాట్లాడుకుంటూ పోతుంటే ఎంతో దూరం పోతుంది ప్రయాణం. ఆయనని దేవునికి స్తోత్రాలు. ఎంతవరకు మరి పాస్టర్ గారికి తెలుసు ఈ సమయము. నేను పాస్టర్ గారిని కూడా సమయం అడగలేదు, ఆయన కూడా సమయం చెప్పలేదు. ఏంటంటే ఈ క్రమము, ఈ పద్ధతి ఆయనని మరి ఇంతవరకు దేవుడు నాకు కూడా మరి మాట్లాడే వాక్శక్తి ఇచ్చాడు. మాట్లాడింది నేను కాదు, దేవునికి స్తోత్రాలు. మాట్లాడింది ప్రభు. ఆ మాటల్ని మనం ఏం చేయాలి? మరియమ్మ ఏం చేసింది? ఉత్తమంగా సంపాదించుకున్నది. ఏమైతే మాట్లాడుతున్నాడో యేసు ప్రభు వారి పాదాల దగ్గరనే కూర్చున్నదంట. అయితే మార్త విస్తారమైన పనులు పెట్టుకొని ఆయనని అదిగో దేవుని సన్నిధి పోగొట్టుకున్నదంట. చూడండి, ఈ స్థలం చాలా ఖాళీగా ఉంది. ఈ స్థలములో ఇప్పుడు చాలామంది మార్తమ్మ గారులు ఏం చేస్తున్నారు? ఈ స్థలంలోనికి వచ్చి ఈ స్థలంలో కూర్చొని ఆయన మాటలు వినటానికి బదులుగా ఆయనండి ఈ స్థలాన్ని ఖాళీ పెట్టేసి
అదిగో అనేకమైన పనులు పెట్టుకొని విస్తారమైన ఆలోచనలు పెట్టుకొని అదిగో ఈ మరి గృహాలలో ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. అయితే మరియమ్మల్లాగా ఆయనని సహోదరులారా మీరందరూ వచ్చి ఈ మాటలు విని ఆయనని ఈ యొక్క మరి మూడో వ్యక్తి యేసయ్యను పట్టుకొని రండి మా ఇంటికి తీసుకొని వెళ్దామని తీసుకొని వెళ్ళినట్టుగా మనం కూడా మనకు ఏం కావాలనో ప్రభువా నువ్వు ఉంటే మాకు చాలు, నువ్వు వస్తే మాకు చాలు, మా ఇంట్లో నువ్వు ఉండాలని చెప్పేసి ఆయన మనం ఇంటికి తీసుకొని వెళ్దామా? దేవునికి స్తోత్రాలు. మరి ఒకసారి మళ్ళీ మనతో మనం అందరం కలుసుకునేదారకు మనం ఏం చేయాలి? మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నా కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు కొందనాలు ఈరోజు మనతో కలుసుకుని ఈ భాగ్యం నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. మరి నేను